హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరు బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు కూడా దేవుడిచ్చు వాగ్దానం ద్వారా మీరందరూ బలపడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ద్వారా మీరందరూ కూడా బలపరచబడాలని, దీవించబడాలని మరి నా ప్రార్థన. ఈరోజు దేవుడిచ్చు గొప్ప వాగ్దానములో మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుట కొరకు పిలవలేదు. దేవుని బిడ్డలారా, మన సేవించేటువంటి దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కానీ అపవిత్రులుగా జీవించడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు. ఎందుకంటే మనం సేవించే దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాల్సిన అవసరము ఎంతో ఉన్నది. కాబట్టి ఒక పెద్ద ఓడను ఒక చిన్న రంధ్రము ఏం చేస్తుందండి? ఓడంతటిని కూడా ముంచేస్తుంది. అంత పెద్ద ఓడని ఒక చిన్న రంధ్రము ఎలాగా నీళ్ళల్లో ముంచేసేటట్లుగా చేస్తుంది. అలాగే ఒక చిన్న పాపమే కదా అని మనం అనుకుంటే దేవుని బిడ్డారా, ఆ చిన్న పాపము నీ జీవితాన్ని నాశనములోనికి, భయంకరమైన ఊబిలోనికి, ఆరని అగ్నిగుండములోనికి నీవు నాశనం అవటానికి దారితీస్తుంది. కాబట్టి చిన్నదే కదా, ఇదేం కాదులే అని నువ్వు అనుకుంటే ఆ చిన్న పాపమే నీ జీవితాన్ని గొప్ప ప్రమాదంలో పడేటట్లుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం వింటున్న మనమందరం కూడా దేవుని పిల్లలంగా ఈ లోకములో పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.